గురువులు ఏమిటి ఇస్తారంటే మీ భౌతికమైనటువంటి లోకంలో మీ అకౌంట్ చూడటం, మీ అకౌంట్ బుక్ చూడటం, మీకు ఏమైనా ఏమండి ఇంట్లో బాగోలేకపోతే చాలామంది మాస్టర్ సివి గారు ఇది చూడండి అది చూడండి అడుగుతూ ఉంటారు. అంటే వాడు అక్కడ బస్సు నిలబడితే మాస్టర్ సివి గారు అంటే బస్సు టైంకి రావాలని, అంటే మాస్టర్ గారు వాడి సర్వెంటో కూలీవో అనుకుంటారు. వాటి గురించి కాదు ఉండేటటువంటిది. అంటే చెప్పడం కోసం ఆత్మ అనేటటువంటి పదార్థంలోకి మనం తీసుకెళ్ళడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. మాస్టర్ గారు మొట్టమొదటిగా యోగం ఇచ్చేటప్పుడు న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఎవరైనా తెలిసిన పెద్దలు ఉంటే తెలుస్తున్నాం. ఇమ్మోర్టాలిటీ, చిరంజీవత్వం నేను సాధించి పెడతాను, అది కావాల్సిన వాళ్ళు నా దగ్గర రండి అని పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మృత్యువును దాటిస్తానని మాస్టర్ సివి గారు ఫస్ట్ టైం వేసేటప్పుడు పేపర్లో ఇచ్చారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ అట్లాంటి పేపర్లో. ఆయనే లేరు కదా, అర్థం చేసుకోవడానికి మనకి తెలియాలి, విషయం తెలియాలి. లోపల చిరంజీవత్వం ఉండేటటువంటిది, ఎప్పుడూ పోనటువంటిది, నిరంతరం ఉండేటటువంటిది ఒకటి ఉంటుంది. దాన్నే ఆత్మ లేక జీవి అనేటువంటి పేరుతో, నేను అనే పేరుతో, రకరకాలుగా పేరుతో పిలుస్తారు. దట్ ఈజ్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే మనకి బాగా అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఈ క్వాలిటీ ఎలాగుంటుందని అంటే, ఈ భూమి మీద ఉండేటటువంటి జీవుడికి 7 క్వాలిటీస్ ఉంటాయి. అంతా కూడా 7గా గుంపుగా ఉంటాయి. సూర్యుడి నుంచి 7 కిరణాలు వస్తాయి, 7 గ్రహములు వస్తాయి. మానవ జాతి సమస్తము కూడా 7 గుంపులుగా కట్టుకుని ఉంటారు. వీటిని మేడం బ్లౌడ్స్కి వాళ్ళు కూడా 7 రేస్ అనే పేరుతో పిలిచారు, 7 కిరణములు అనే పేరుతో పిలిచారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రే డామినెంట్ అయి ఉంటుంది. ఆ రే యొక్క క్వాలిటీ ఏదై ఉంటుందో దాంతో కట్టుకుని ఉంటాడు. ఆ రే క్వాలిటీకి సంబంధించినటువంటి ఋషి ఎవరైతే ఉంటాడో, మాస్టర్ ఎవరు ఉంటాడో, వీడిని జన్మల బట్టి వాడిని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ రే బట్టి వీడి క్వాలిటీ ఉంటుంది. దాన్ని బట్టి సోల్ ఉంటుంది. సోల్ని బట్టి గురువు యొక్క కాంటాక్ట్ ఉంటుంది. కింద లోకాల్లో గురువు ఏం చేయడు, మీకు ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతారు. చాలామంది అడిగారు అని, ఏది మాస్టర్ గారు ప్రేయర్ చేస్తుంటే అంత కలిసి రాదండి, ఇంకా అంత వస్తే కొంచెం కష్టాలు వస్తాయి, ఇలాగేవో రకరకాలు చెప్పారు. కష్టాలు మాస్టర్ గారు పే చేయటం వల్ల కష్టాలు రావు. చెప్తాను ఎందువల్ల రావు. ఆ పైన ఉండేటటువంటి వాడిని ఏం చెప్పాడు వాడు, కృష్ణుడు అక్షర పురుషుడు అని చెప్పాడు. వాడు ఎక్కడ ఉంటాడు అని అంటే, మనం నిద్రపోతున్నప్పుడు మేల్కొని ఉంటాడు. లోపల ఉండే గుండు కొట్టే వ్యవహారాలు అవన్నీ చూస్తూ ఉంటాడు. స్మృతిగా ఉంటాడు మనలో, అంటే యాజ్ ఎ రికలెక్షన్. 20-30 ఏళ్ళ క్రితం ఎవరినైనా చూస్తే మళ్ళీ ఇప్పుడు చూస్తే మళ్ళీ గుర్తొస్తారు, మర్చిపోవటంలో. మీరా 40 ఏళ్ల క్రితం మీ క్లాస్మేట్ మళ్ళీ కనిపిస్తే అప్పటికి ఇప్పటికీ వాడి తేడా వచ్చినా సరే మీకు స్మృతిగా ఉంటాయి. మీరు చిన్నప్పుడు 50 ఏళ్ల క్రితం నేర్చుకున్నటువంటి పద్యాలు మళ్ళీ గుర్తు తెస్తుంటాయి. సావిత్రి అనే పేరుతో, స్మృతి అనే పేరుతో, రికలెక్షన్ అనే పేరుతో మనలో లోపల ఒక తెలియని ప్రజ్ఞ ఒకటి ఉంటుంది. ఈ స్మృతి అనేటటువంటిది జన్మలకి మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటుంది. ఈ జన్మయందు మనం చేసినటువంటి సాధనతో కూడినటువంటిది అయినటువంటిది నెక్స్ట్ జన్మ వస్తుంది. ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది, రిగ్రెషన్ అనేటువంటిది ఉండదు, పాసిబుల్ కాదు. ఈ జన్మయందు ఏ సాధన చేసామో ఆ సాధనకి సంబంధించినటువంటి ప్లస్ క్వాలిటీ నెక్స్ట్ జన్మకి వస్తుంది. ఈ జన్మ ఎందుకు తెచ్చుకున్నాం అంటే, పూర్వం తెచ్చుకునేటటువంటి క్వాలిటీని బట్టి తెచ్చుకున్నాం. ఈ జన్మ యందు తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఏర్పడతారు. వాళ్ళతో ఉండేటటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది మన యొక్క క్వాలిటీ. ఈ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంప్రూవ్ చేసేయడానికి ప్రయత్నం చేసేటటువంటి మొత్తం జీవితాన్నే సాధన అని పేరుతో పిలుస్తారు. తండ్రి అనేటువంటిది ఒక ఆపర్చునిటీ, తల్లి అనేటువంటిది ఒక ఆపర్చునిటీ, దైవం ఇచ్చినటువంటి తల్లిదండ్రులు అనేటటువంటిది దైవం ఇస్తాడు.
మీరు సంపాదించుకున్నది కాదు, మీ భౌతిక శరీరమే మీరు సంపాదించుకున్నటువంటిది కాదు, మీ చెయ్యి మీరు సంపాదించుకున్నటువంటిది కాదు. భగవంతుడు ఇచ్చినటువంటి దాంతో హౌ బెస్ట్ వీ హ్యావ్ బిహేవ్డ్ అన్న దాన్ని బట్టి మీ క్వాలిటీ ఉంటుంది. ఆ రూపం అనేటటువంటి కొన్నాళ్ళు కనిపిస్తుంది, కొన్నాళ్ళు కనిపించదు. కానీ ఈ క్వాలిటీ అనేటటువంటి సంబంధం ఏదైతే ఉందో అది పర్మనెంట్ అయి ఉంటుంది. నీకు ఎవరైతే ఎంతమంది అయితే పరిచయం అవుతూ ఉంటారో అంత క్వాలిటీ నీకు పెరుగుతూ ఉంటుంది. దీన్ని ఏం పెడతారు? సోల్ కాన్షియస్నెస్ అనే పేరుతో పిలుస్తారు. భౌతికమైన లోకములలో సాధన చేస్తుండేటటువంటి కొరకు మనం వెళ్ళేటటువంటిది సోల్ అనే కాన్షియస్నెస్ లోకి పెరుగుతాం. సోల్ అనే కాన్షియస్నెస్ లోకి ఎప్పుడైతే పెరగడం మొదలుపెడతారో మీరు ఇండివిజువల్ గా ఉండడం అనేది పాసిబుల్ కాదు, గ్రూప్ గా మాత్రమే ఉండగలుగుతారు. ఒక గ్రూప్ మీ చుట్టూ చేరింది, ఒక గ్రూపులో మనం చేరాం, ఒక గ్రూపులో ప్రేయర్ చేయగలుగుతున్నాం, ఒక గ్రూప్ దగ్గరికి సాధన చేయగలుగుతున్నాం అనేటువంటిది కానీ మీకు జీవితంలో కానీ సంభవిస్తే మీరు సోల్ కాన్షియస్నెస్ లోకి కావాల్సినటువంటి సాధన చేస్తున్నారని లెక్క. సొంతంగా మనం కూర్చుని ఎక్కడో సాధన చేసుకుంటున్నాం అని అంటే ఇంకా రూపం అనేటువంటి కింద లోకాల్లో ఫిజికల్ బాడీలో ఉన్నట్టుగా లెక్క ఇంకా కొన్ని జన్మలు పడుతుంది. ఎప్పుడైతే గ్రూప్ ఉంటుందో దానికోసం సాక్రిఫైస్ చేయటం అనేటటువంటిది వస్తుంది. ఇంట్లో తండ్రి బాగుండాలంటే కొడుకు కొన్ని సాక్రిఫైస్ చేయాలి, కొడుకు బాగుండాలంటే తల్లి కొన్ని సాక్రిఫైస్లు చేయాలి. చేస్తే తప్ప ఆ మధ్యలో ఉండేటటువంటి కమ్యూనిటీ పెరగదు. ఏమిటి సాక్రిఫైస్ చేస్తామంటే మీ పర్సనాలిటీ సాక్రిఫైస్ చేస్తారు, మీ ఇండివిజువాలిటీ సాక్రిఫైస్ చేయవలసి వస్తుంది. అహంకారం అనే పేరుతో ఏదైతే ఉంటుందో దాన్ని సాక్రిఫైస్ చేస్తారు. గ్రూప్ దగ్గర ఉండేటప్పుడు ఈ గ్రూప్లో చిన్న మునగాడిని అనగానే ఆ గ్రూప్ నుంచి కట్ట వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే సోల్ కాన్షియస్నెస్ లోకి వచ్చామో, ఎప్పుడైతే మాస్టర్ గారు శిష్యులుగా అవుదాం అనుకుంటున్నామో, ఎప్పుడైతే మాస్టర్ గారు సివి గారి ప్రేయర్ మనం చేయడం మొదలుపెట్టామో, మొదలుపెట్టినటువంటి రోజు నుంచి ఒక గ్రూపుతో మీకు కాంటాక్ట్ తప్పనిసరిగా వస్తుంది, వచ్చి తీరుతుంది. ఆ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళతో హౌ బెస్ట్ యూ కెన్ అడ్జస్ట్ అనేటటువంటి దాన్ని బట్టి మీ సోల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఇది ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే ఈ సోల్ గ్రూప్తో ఉండేటటువంటి దాంతో ఎప్పుడైతే మీకు ట్యూనింగ్ అనేటువంటిది వస్తుందో మాస్టర్ అప్పుడు కాంటాక్ట్ చేయడం మొదలు పెడతారు. దానిలోకి తీసుకెళ్ళడానికి ఇదంతా సాధన అవుతుంది. క్షరుడు అక్షరుడు అయిన తర్వాత మీలో ఇంకొకడు ఉంటాడు, పురుషోత్తముడు అని ఒకడు ఉంటాడు అన్నట్టు. ఈజ్ ఎ పర్మనెంట్ సోర్స్. సూర్యుడి దగ్గర నుంచి దిగి వచ్చినటువంటి దివ్యమైనటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో పతంజలి ఈశ్వరుడు అని పేరుతో పిలిచాడు. వేదములందు దానిని ఓంకారం అనే పేరుతో పిలుస్తారు. మనమంతా కూడా దాన్ని దైవం అనే పేరుతోనూ భగవంతుడు అనే పేరుతో పిలుస్తాం, అంతర్యామ అనే పేరుతో పిలుస్తాం. మాస్టర్ గారు యోగంలో ఉండేటటువంటి వాడు పరబ్రహ్మం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. మాస్టర్ గారు సివి గారు పరబ్రహ్మము. ఏం చేస్తారంటే నాకు ఎవరైతే దండం పెట్టారో అందరినీ నా అంతవాడిని చేస్తానంటే, నా అంతవాడిని చేస్తానంటే ఏంటి, అంత లావుగాను మీసాలు గీసాలు పెంచుతాను అని కాదు, రూపం కాదు అని చెప్పేది. ఆయన చెప్పినటువంటిది ఏమిటి, తను పరబ్రహ్మ అంశం కాబట్టి మనని పరబ్రహ్మములుగా తయారు చేయడానికి కావాల్సినటువంటి మార్గం ఏర్పరుస్తారు. ఏర్పరచాలంటే ఏం చేయాలంటే భుక్తము రహితం అవ్వాలి. భుక్తం అంటే ఏంటంటే ఇందాక మనం క్వాలిటీ తీసుకొచ్చాం చూసారా, పూర్వజన్మ నుంచి ఈ జన్మకి, ఈ జన్మ నుంచి వచ్చే జన్మకి తీసుకెళ్లేటువంటి క్వాలిటీలో కొంచెం కంపు ఉంటుంది. సరిగ్గా మనం అడ్జస్ట్ చేసుకోలేము కాబట్టి కంపు ఉంటుంది, వంకర్లు ఉంటాయి. మీ వంకర్లని సిద్ధిద్దుతానని చెప్పాడు ఆయన. దాన్ని ఏమని పిలుస్తారు మామూలుగా, కర్మము అనే పేరుతో పిలుస్తారు. అంటే పూర్వకర్మ సంచితం ఆగామే రకరకాలైన కర్మలతో పేరు చేస్తారు. ఈ కర్మ వల్లే మనకు వచ్చింది, ఈ కర్మ వల్ల ఇది జరిగింది, ఆ కర్మ వల్ల ఇది జరిగింది, మన కర్మ ఇది అని అంటూ ఉంటారు. కర్మ చాలా పరమ పవిత్రమైనటువంటిది. పరిణామ క్రమంలో ఒక కర్మ జరుగుతూ ఉండగా దాన్ని మాస్టర్స్ ఏం చెప్తారు, ప్లాన్ అనే పేరుతో పిలుస్తారు. పైన ఒక ప్లాన్ జరుగుతూ ఉంటుంది. ఆ ప్లాన్ని తప్పించుకుని వెళ్ళటం అనేటువంటిది ఎవడి వశము కాదు.